హాయ్ గైస్, వెల్కమ్ టు 2 minutes వాక్య సిరీస్. సో ఈ రోజు మనం మన వాక్య సిరీస్లో ఒక కంపెనీకి కావాల్సిన మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏ కంపెనీ అయినా రన్ అవ్వాలి అంటే మెయిన్గా కావాల్సింది ఫండ్స్. సో ఒక కంపెనీకి ఫండ్స్ ఎలా వస్తాయి, వీటిని ఎలా జనరేట్ చేస్తుంది అంటే మెయిన్గా ఏ కంపెనీకి అయినా 3 సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి: ఈక్విటీ, ప్రిఫరెన్స్ అండ్ డెట్. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటారు. దే ఆర్ ద యాక్చువల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. అండ్ ప్రిఫరెన్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటారు. అండ్ డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని డెట్ హోల్డర్స్. సో ఇలా ఒక కంపెనీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఎందుకు ఇలా డిఫరెంట్ సోర్సెస్ అని అంటే, సపోజ్ మనమే ఉన్నాం, ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. సపోజ్ కొంతమంది ఏమో రిస్క్ ఎక్కువ పర్లేదు, నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అంటారు. ఇంకొంతమంది నేను సేఫ్గా ఉండాలి కానీ రిటర్న్స్ రావాలి అని అనుకుంటారు. రిస్క్ ఎక్కువ తీసుకోకుండా ఉండే మైండ్ సెట్ ఉంటుంది. సో ఇలా ఒక్కరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ని బట్టి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్ డెప్త్గా ప్రిఫరెన్స్ ఏంటి, ఈక్విటీ ఏంటి, డిబెంచర్స్ ఏంటి అని చూద్దాం. Until then, don't forget to like, share and subscribe to our channel Vakya Classes. So this is Shruti signing off for the day.